హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లైక్ సౌమ్యస్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎగ్ బజ్జీ ట్రై చేశామన్నమాట డాబా స్టైల్‌లో. సో, ఎక్సలెంట్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 4-5 వరకు ఆనియన్స్, ఒక 5 టమోటాలు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆనియన్స్ వేసినప్పుడే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేటివి తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో, అలా వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల పాటు నిలువ ఉండేకి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయింటే కొత్త వాళ్ళు తప్పకుండా ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలా పౌడర్స్ అనేటివి యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి చికెన్ మసాలా, అలాగే గరం మసాలా ఒక్కొక్క స్పూన్, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వచ్చేసి కారం, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీని బాగా కలుపుకున్న తర్వాత యాక్చువల్లీ మీకు ఒక చిన్న టిప్ అండి. గరం మసాలా, చికెన్ మసాలా ఒక బాటిల్‌లో బాగా కలిపేసుకొని ఒక బాటిల్‌లో ఫిల్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ వాడితే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పౌడర్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 5 ఎగ్స్ ఇందులో వేసుకోవాలండి. 5 ఎగ్స్ ఈ కర్రీకి సరిపోతాయి కరెక్ట్‌గా. సో, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత కర్రీ బాగా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు మనం తీసి పెట్టుకున్న 5 ఎగ్స్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కర్రీలోకి కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. ఎగ్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు అడుగు అనేది అంటుతూ ఉంటుంది. అది అడుగు అంటకుండా చూసుకుంటూ కర్రీ అనేది కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అండి, ఫాస్ట్‌గానే అయిపోతుంది. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ స్ట్రక్చర్ కర్రీ ఇలా ఉంటుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చపాతీలేకి, నాన్స్‌లేకి, అలాగే రైస్‌లేకి, దేంట్లోకైనా సరే, రోటీలేకి దేంట్లోకైనా సరే, నాన్ వెజ్ లేనప్పుడు, నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు మీరు ఇలా ట్రై చేశారనుకోండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా హ్యాపీగా తినేయొచ్చు. సో, ఫైనల్‌గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.